వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025ని రిలీజ్ చేయగా మరి దీనిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అన్నప్పుడు 118 అండి. 118 ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 118. మరి టోటల్‌గా ఎన్ని కంట్రీస్‌లో డేటాని తీసుకున్నారు అంటే 147 అనమాట. సో, 147 కంట్రీస్ టోటల్‌గా ర్యాంకింగ్స్ ఇస్తే దానిలో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 118, 118గా ఉంది. ఇది ఒక అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇక దాని తర్వాత ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఏదైతే ఉందో దీనిలో ప్రపంచంలోనే అత్యధికంగా ఆనందంగా ఉన్నటువంటి దేశం ఏది అన్నప్పుడు ఫిన్లాండ్ అనమాట. సో, ప్రపంచంలోనే ఎక్కువగా ఆనందంగా ఉన్నటువంటి దేశం వచ్చేసి ఫిన్లాండ్. సో, పేరులో ఉంది గుర్తుపెట్టుకోవడానికి సింపుల్‌గా. ఇప్పుడు ఫైన్, హౌ ఆర్ యూ అన్నామనుకోండి, ఫైన్ అంటాం. సో, హౌ ఆర్ యూ అన్నప్పుడు ఫైన్ అంటాం. ఆ ఫైన్‌లో ఫైన్ ఫిన్లాండ్ అట్లా గుర్తుపెట్టుకోండి. హ్యాపీగా ఉన్నాం అంటే ఫైన్, హ్యాపీగా ఉన్నామంటే హ్యాపీనెస్ అన్నట్టు. సో, హ్యాపీగా ఉన్నటువంటి దేశం ఏది ఫిన్లాండ్. అట్లా గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే గత రిపోర్ట్స్ ఏవైతే వచ్చున్నాయో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌కి సంబంధించి దానిలో కంటిన్యూస్‌గా 8థ్ టైము హ్యాపీగా ఉన్నటువంటి దేశము ఫిన్లాండ్. ఇదొక ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ. ఓకేనా? సో, ఫిన్లాండ్ ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్‌లోనే ఉంటా ఉంది. ఇక దాని తర్వాత కొన్ని అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఫిన్లాండ్ తర్వాత వరుస క్రమంలో ఉన్నటువంటి దేశాలను మనం చూసుకుంటే 1 ఫిన్లాండ్, 2 డెన్మార్క్, 3 ఐస్లాండ్, మూడవది 4 స్వీడను, 5 నెదర్లాండ్స్. ఇక దాని తర్వాత 6 మనం చూసుకుంటే కోస్టారికా అని, నార్వే అని, ఇజ్రాయెల్ అని, లగ్జంబర్గ్ అని, మెక్సికో అని ఇట్లా ఈ దేశాలున్నాయి. మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. టాప్ 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్కాండినేవియన్ కంట్రీస్ అనమాట. ఓకేనా? సో, నార్త్ పోల్‌కి దగ్గరగా ఉన్నటువంటి దేశాలు ఇవన్నీ కూడా. సో, ఇంకొక అంశం మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి? వీటిలో జనాభా అనేటువంటిది అతి తక్కువగా ఉన్నటువంటి దేశాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యొక్క పాపులేషన్ మనం తీసుకున్నాం అనుకోండి. ఇండియా యొక్క జనాభా ఇప్పుడు ఆల్మోస్ట్‌గా చూసుకుంటే 142 క్రోర్స్ ఉంది ఇండియా యొక్క పాపులేషన్. సో, అందుకు మనం దీంట్లో ఇంత పాపులేషన్ ఉంది. సో, అందుకు 118 ర్యాంక్‌లో ఉన్నాం. మరి ఈ ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాలు పాపులేషన్ ఆ దేశం మొత్తం కలిపిన 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000, 10,00,000 అంతకంటే ఎక్కువ పాపులేషన్ ఉండవనమాట. సో, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ తక్కువ ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా పాపులేషన్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఎవ్రీవన్ ఈజ్ హ్యావింగ్ హ్యాపీ లైఫ్ అనమాట.